వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలతో మాజీ సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. సుప్రీంకోర్టు తీర్పుపై నేతలతో చర్చిస్తున్నారు ఆయన. ఈ భేటీకి బొత్స సత్యనారాయణ, కన్నబాబు సహా పలువురు నేతలు హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టనున్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. సుప్రీంకోర్టు తీర్పుపై నేతలతో చర్చిస్తున్నారు ఆయన. ఈ భేటీకి బొత్స సత్యనారాయణ, కన్నబాబు సహా పలువురు నేతలు హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టనున్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ రెడ్డి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి, సమావేశం స్టార్ట్ అయినట్టుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతలను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు అప్డేట్ చూస్తున్నాం. ఏంటి మీద ఇన్పుట్స్? హరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. సమావేశం కూడా మరికొద్ది సేపట్లోనే ముగిసే అవకాశం కనిపిస్తుంది. అనంతరం 2 గంటలకు వైఎస్ జగన్ మీడియాతో కూడా సమావేశం కాబోతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పు మీద ప్రధానంగా వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల మీద సుప్రీంకోర్టు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది. ఆ పార్టీ నుంచి ఎంపీ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కొద్దిసేపు క్రితం విచారణ జరగడం, ఆ విచారణలో భాగంగా ఖచ్చితంగా ఒక సిట్ ను ఏర్పాటు చేయడం ద్వారా అసలు ఏం జరిగిందనేది పూర్తి స్థాయిలో విచారణ జరపాలని సుప్రీంకోర్టు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. సో ఈ పరిణామాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నాయకులు కూడా ప్రకటన కూడా చేశారు. అయితే ఓవరాల్ గా ఈ సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఉంది, అనంతర పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దీనికి సంబంధించి పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాల మీద కొద్దిసేపు క్రితమే పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులతో జగన్ సమావేశమయ్యారు. అందులో బొత్స సత్యనారాయణతో పాటు కార్మూర్ నాగేశ్వరరావు, కన్నబాబు, సజ్జల రామకృష్ణారెడ్డి తదితర ముఖ్య నాయకులందరితో కూడా జగన్ సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం కూడా అది కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లోనే సమావేశం ముగియటం అనంతరం 2 గంటలకు ఈ విలేకరుల సమావేశంలో కూడా జగన్ పాల్గొనబోతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటి వరకు జరిగినటువంటి పోరాటం ప్రధానంగా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వందల కోట్లాది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యల మీద ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఎందుకంటే టీడీటీ సంబంధించినటువంటి ఈవో సైతం అక్కడ ఎలాంటి జంతువుల కొవ్వు లడ్డు ప్రసాదంలో కలవలేదని చెప్పినప్పటికి కూడా మళ్ళీ చంద్రబాబు వ్యాఖ్యలు చేయటం, దాంతోపాటు సిట్ ఏర్పాటు చేసిన తర్వాత కూడా మళ్ళీ పదే చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఇక ఆ సిట్ ఏ విధంగా ఉండబోతుంది, విచారణ ఏ విధంగా జరగబోతున్నది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులందరికీ తెలిసిందే. సో వీటన్నిటి నేపథ్యంలో ఆ సిట్ మీద ప్రభావం చూపే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలు కూడా ఉన్నాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా 5 సభ్యులతో కూడినటువంటి ఒక సిట్ ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇక తర్వాత పార్టీ నుంచి ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి ఏంటనే దాని మీద వైఎస్ జగన్ మరికొద్దిసేపట్లోనే మీడియాతో మాట్లాడబోతున్నారు. హరి. ఓకే రవీందర్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.